దంపతులన్నాక గొడవ పడకుండా ఉంటారా? వాళ్ళు కూడా అంతే. మ్యాటర్ ఏంటో తెలియదు, మాట మాట అనుకున్నారు. కట్ చేస్తే ఆ ఇంట్లో ఒకరి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఎవరైనా చంపేశారా, లేదంటే తనకు తానే సూసైడ్ చేసుకున్నాడా? గొడవ మాటన జరిగిందేంటి? వందల మంది రోడ్డెక్కారు, అక్కడున్న పోలీసులపై ఎదురు తిరిగారు. కోపం పట్టలేక కొట్టబోయారు. రహదారిపై ఆగ్రహ జ్వాల వెనుక కారణం ఇదిగో ఈమె చనిపోవడమే. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ దర్బితాండాకు చెందిన సుజాత నటరాజ్ దంపతులకు 2 బిడ్డలు. ఓ షాప్ నడుపుతూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే ఎప్పుడూ బాగానే ఉండేవాళ్ళు. ఎందుకో తెలీదు, ఆల్ ఆఫ్ సడన్ గా గొడవ పడ్డారు. అంతలోనే సుజాత ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇది ముమ్మాటికి సూసైడ్ కాదు, పక్కా హత్య అంటూ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు కుటుంబ సభ్యులు, బంధువులు. అయితే సుజాత కుటుంబం ఆందోళనతో పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. వారిని సంధాయించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎంతకీ వినలేదు. భర్త నటరాజన్ను అరెస్ట్ చేయాల్సిందే అంటూ పట్టుబట్టారు. కొంతమంది ఆవేశానికి లోనై పోలీసులపైకే దాడికి ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి చేజారక ముందే ఘటనా స్థలానికి వచ్చారు ఏఎస్పీ కాజల్ సింగ్. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో శాంతించారు వారంతా. ఇంతకీ సుజాత చనిపోయిందా లేక చంపేశారా? బాధిత కుటుంబం ఆరోపణల్లో నిజమెంత? అసలు దంపతుల మధ్య గొడవకు కారణమేంటి? అయితే కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.